మనం ఆరాధనల కొరకై పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక భాగాన్ని మనం చదువుకుంటాం. మనము ప్రభువుని ఆరాధించేందుకు కొరకు. ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుంటాం. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనమందరం కలిసి మన ఆరాధనల కొరకై చదువుకుంటాం. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీవహక్కు మధురము. దేవుడి వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. ఇక్కడ మనం చూస్తాము, సూలమతి అనేటువంటి ఒక ఆమె మరి ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉంది. మరి ఈ యొక్క సూలమతి సంఘమునకు సాదృశ్యం. ఈనాడు సూలమతి అనేటువంటి సంఘము, షాలేం అనేటువంటి సంఘం మనది. ఆ సూలమతి సంఘమునకు సాదృశ్యము. ఇప్పుడు ఆ సంఘము చెబుతూ ఉంది, ఏమని చెబుతుంది అని అంటే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఇప్పుడు ఆమె చెబుతుంది, అడవి వృక్షములలో జల్దరు వృక్షము. కాబట్టి చెట్టు, అడవి చెట్లలో జల్దరు చెట్టు. కాబట్టి ఆ జల్దరు చెట్టు లేక జల్దరు వృక్షము ఎలా ఉంటుందో అలాగున్నాడు నా విమోచకుడు. నా యొక్క దేవుడు, నన్ను ఎరిగినటువంటి దేవుడు, నన్ను పిలిచినటువంటి దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు అని అంటే, అడవి చెట్లలో జల్దరు చెట్లు వలె ఉన్నాడు. జల్దరు చెట్టు, జల్దరు చెట్లు అంటే ఇంగ్లీష్లో ఈ పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే యాపిల్ ట్రీ అని రాయబడి ఉంది. జల్దరు వృక్షముల గురించి యాపిల్ ట్రీ అని అంటారు. కాబట్టి యాపిల్ చెట్టు అంటే ఒక చెట్టుకు చాలా రకాలు ఉంటాయిగా మనకు తెలుసు. పొలపాడు పోయామంటే మామిడికాయలు ఉంటాయి. కానీ ఆ మామిడికాయ ఒకటే కానీ ఎన్ని రకాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి, ఇంకా ఏంటి కలెక్టర్ కాయలు, ఇట్లా ఎన్నో రకాలు. అలాగనే యాపిల్ చెట్టులో చాలా రకాలు ఉన్నాయి. అందులో జల్దరు వృక్షము అనే ఆ యాపిల్ చెట్టు ఎంతో ప్రత్యేకమైనదిగా మరి ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి ఇప్పుడు అంటుంది ఈమె ఎట్లుంది అని అంటే, అడవి వృక్షంలో జల్దరు వృక్షం ఎట్లుందో అట్లున్నాడు నా యొక్క ప్రియుడు లేక నా విమోచకుడు అని ఆ యొక్క సూలమతి అనేటువంటి సంఘము ఆ స్త్రీ చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే మొట్టమొదటిగా ఇక్కడ చూస్తాము, జల్దరు వృక్షము అనేది ప్రభువునకు సాదృశ్యంగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట ఉంది. మొదటి వచనం, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి. కాబట్టి యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. కాబట్టి చిగురు పుట్టుంది. ఆ చిగురు ఏం చేయబడుతుంది అంటే ఎదిగి ఫలిస్తుంది అని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఇదే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో, అతడు మన ఎదుట లేత మొక్కవలే పెరిగేది. కాబట్టి ఈ యెషయా మొద్దు నుండి వచ్చిన చిగురు, యెషయా 53:2లో ఉన్నటువంటి లేత మొక్క, ఇవన్నీ కూడా ప్రభువును చూపిస్తూ ఉన్నాయి. ఇంకా మనకు ఇంకో మాట అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఇంకా ఈ యొక్క చిగురుని గురించి మనం చూస్తే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము. చాలండి. కాబట్టి దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము
కాబట్టి చిగురు అనేది మనం చూస్తే అది ప్రభువును చూపిస్తూ ఉంది. కాబట్టి జల్దరు వృక్షం అంటే ఏంటో కాదు, జల్దరు వృక్షము ప్రభువునకు సాదృశ్యం. అందుకనే యెషయా గ్రంథం 11:1, 53:2 అలాగూ దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహం. ఎవరు ఈయన అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. జకరియా గ్రంథంలో కూడా ఒక మాట చదువుతాం రండి. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. 3:8. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండి నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవు వారును నా మాట ఆలకింపవలను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. చాలు, చిగురు అనే నా సేవకుడు. కాబట్టి నా సేవకుడిని నేను రప్పించబోతున్నాను. ఎవరు ఆ సేవకుడు అని అంటే చిగురు. చిగురు అంటే చెట్టు. మొదట చిగురు, తర్వాత అది అది చెట్టు అయిపోతుంది, మొక్క అవుతుంది, విత్తనం కాస్త మొక్క అవుతుంది, మొక్క కాస్త వృక్షము అవుతుంది. కాబట్టి సొలొమోతు అయినటువంటి ఈమె ఏమని చెబుతుంది అని అంటే నా యొక్క దేవుడు, నా ప్రభువు, నా విమోచకుడు ఎట్లున్నాడు అని అంటే అడవి వృక్షంలో జల్దరు వృక్షం వలె ఉన్నాడు. ఎవరు ఆ జల్దరు వృక్షము అని అంటే యూదా గోత్రపు సింహం. జకరియా గ్రంథంలో మనం చదువుకుంటూ వచ్చాము, చిగురు అనే నా సేవకుడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనం. 53:11. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తినందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నా సేవకుడు. జకరియా గ్రంథంలో చదువుకున్నాం, చిగురు అనే నా సేవకుడు నేను రప్పింపబోచున్నాను, ఆయన వస్తాడు అని అంటే వచ్చిన సేవకుడు ఏం చేస్తున్నాడు అని అంటే జనుల దోషములను భరించి. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును ఏం చేస్తున్నాడు? భరిస్తూ ఉన్నాడు. కాబట్టి జల్దరు వృక్షం చూడటానికి అందంగా కనబడొచ్చులే, కానీ ఆ జల్దరు వృక్షం ఏం చేసింది అని అంటే సేవకుడుగా వచ్చాడు. మత్తయి సువార్త 28:20లో నేను పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదులే, కానీ అనేకులకు ప్రతిగా నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను. సేవకుడిగా వచ్చాడు. ఈ సేవకుడు ఏం చేస్తున్నాడట? నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులు నీతిమంతులుగా తీర్చినట్లుగా చూస్తాం. కాబట్టి చిగురు అనేటువంటి ఆ జల్దరు వృక్షము ఈనాడు మానవులుగా మన జీవితాలు ఏం చేసింది అంటే మన దోషమంతా భరించింది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం చదవండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించటకు మొదట మీ యొక్కకు పంపే సేవకుడు పుట్టించాడు. చిగురు అనే సేవకుడిని రప్పించాడు. జకరియా గ్రంథంలో ఆయన పుట్టించాడు. ఆ సేవకుడు ఏం చేశాడు అంటే జనుల దోషం భరించాడు. నా సేవకుని పుట్టించి తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని ఆశీర్వదించడం కొరకు, ప్రతి ఒక్కరిని దీవించేందుకు కొరకు ఆ సేవకుడి లోకానికి వచ్చినట్లుగా చూస్తాం. ఎవరి సేవకుడు అని అంటే జల్దరు వృక్షమైనటువంటి చిగురు అనేది మనం చూస్తాం. కాబట్టి మరి ఆ తన సేవకుడు పుట్టించాడు, మనలందరినీ ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అందుకనే ఈ ఉదయకాల సమయంలో దేవా నీవు నా ఎడల చేసిన మేలిది, నీవు నా ఎడల చేసిన కృపిది. మీరు జల్దరు వృక్షం వలె లోకానికి వచ్చారు, మరి చిగురులాగా యూదా గోత్ర సింహంలాగా వచ్చారు, నా కొరకు పుట్టారు, సేవకుడిగా పుట్టారు, నా దోషమంతా భరించారు, నన్ను విమోచకుడిగా విమోచించారు. అంతేకాదు మీరు నన్ను ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చారు ప్రభు అని మనము ఈ సమయంలో ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. మనం అనుకుంటాం, మనం కాదులేండి, తెలియని వాళ్ళు లోకంలో చాలామంది అనుకుంటారు ఆశీర్వాదం అంటే మంచి ఉద్యోగం రావడం, మంచి బిల్డింగ్ కట్టుకోవడం, మరి లేకపోతే లోకంలో అందరికంటే చాలా బాగుండడం, ఇది ఆశీర్వాదం అనుకుంటారు. అయితే ఆశీర్వాదం అంటే ఏంటంట? అపోస్తుల కార్యాలు 3:26 చదువుకున్నాం.
దేవుడు తన సేవకుని గుర్తించి మీలో వారి దుష్టత్వం నుండి మళ్లించబడిన ఆశీర్వాదం. ఇది ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అంటే డబ్బు ఉండడం కాదు. ఏమిటి ఆశీర్వాదము అని అంటే దుష్టత్వం నుండి మళ్లించబడ్డం. అందుకని ప్రభు అన్నాడు, వాడు లోకమంతా సంపాదించుకుని వారి ప్రాణం పోడు, వానికి ఏం లాభం అన్నాడు. లోకమంతా సంపాదన కంటే దుష్టత్వం నుండి మళ్లించబడ్డం గొప్ప ఆశీర్వాదం. ఇది ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదానికి దేవుడు మనల్ని వారసులుగా ఇచ్చాడు. కాబట్టి మన ప్రభువును మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఎందుకు ప్రభువును ఆరాధించాలి? ఎందుకు నువ్వు మన దేవుడిని గణపరచాలి అని అంటే ఇదే కారణం. ఆయన తన సేవకుడు పుట్టించాడు. ఆ సేవకుడు మన దోషములు భరించాడు. జల్దరు వృక్షం వలె ఈ లోకానికి వచ్చాడు. మన దోషమంతా భరించి మనల్ని దుష్టత్వం మళ్లించి ఇవాళ ఆశీర్వదించినటువంటి దేవుడు. కాబట్టి ఆశీర్వదించబడిన మనము ప్రభువుని ఆరాధించి ఘనపరచాలి. దావీదు ఆరాధించాడుగా. దావీదుని అన్నాడు, దావీదు అన్నాడు, ఏమన్నాడు? దేవా, నువ్వు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను అని కృతజ్ఞత కలిగి, నా ప్రాణమా ఆయన చేసిన మేలు చాలా ఉన్నాయి, వాటిలో దేన్ని కూడా మర్చిపోవద్దు. ఒకవేళ మర్చిపోతావేమో మర్చిపోవద్దు అని చెప్పి దావీదు ప్రభువుని ఆరాధించినట్లుగా చూస్తాం. మనం కూడా ఈ ఉదయకాల సమయంలో, ప్రభువా మీరు నా కొరకు ఈ లోకానికి సేవకుడుగా వచ్చారు, చేయించుకోవడానికి రాలా. చాలామంది అయితే వాళ్ళని చేయించుకోవడానికే వచ్చారు. ఏం చేయించుకున్నారు అని అంటే, మేము ఈ పైన ఉన్నాం రండి అని అంటే కాలినడకలు పోతూ వచ్చారు చాలామంది లోకంలో. ఇప్పుడు కూడా ఎండాకాలంలో కూడా నడుస్తూ ఉంటారు జెండాలు పట్టుకొని. ఏంటి అని అంటే అలాగ రాలేదు ప్రభు, పని చేయించుకోవడానికి రాలేదు, పని చేయడానికి వచ్చాడు, తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఈ ఎండలో సిలువలో మాడిపోవడానికి ప్రభు వారు వచ్చాడు. నేను నరుడను కాను, నేను ఎవరిని పురుగును అన్నాడు ప్రభు. అంతగా తగ్గించుకున్న దేవుడు. ఆ దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో మనం ఎంతైనా ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. సరే, ఇప్పుడు రెండవ విషయానికి వెళ్దాం. రెండవ విషయానికి వెళ్తే పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో చాలండి. ఎక్కడుందంట ఈ జల్దరు వృక్షము అని అంటే? అడవి వృక్షాల్లో ఉంది. అడవి వృక్షంలో ఉంది జల్దరు వృక్షం. దేవుడు మొట్టమొదట సృష్టిని చేశాడు. ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆదికాండం 2వ అధ్యాయము 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి, చాలండి, దేవుడు భూమిని చేసి ఏమి చేశాడంట? తోటను వేశాడు. అడవిని కాదు ఆయన చేసింది. ఈ భూమి మీద అడవిని చేయలేదు ఆయన. ఏమేశాడు? తోటను చేశాడు. తోట అంటే తెలుసుగా. అడవి అంటే ఏంటో తెలుసు, తోట అంటే ఏంటో తెలుసు. తోట ఎట్లుంటుంది, అడవి ఎట్లుంటుంది? అడవిలో నడవలేము. అడవిలో ఎట్లా పెడితే అట్లుంటాయి. చెట్లు ఒక క్రమంగా ఉండవు. ఎట్లా పెడితే అట్లుంటాయి. అటు పడిపోయి ఉంటాయి, ఇటు పడిపోయి ఉంటాయి. చీకు, ఎన్నో మరి ముండ్లు, రకరకాలుగా అడవి గురించి చెప్పలేము. కాకులు దూరమని అడవి, కాకులు కూడా దూరలేవంట. అట్లాంటి అయితే ప్రభువు దేవుడు మొట్టమొదటి అడవిని చేయలేదు. ఏం చేశాడు? తోటను చేశాడు. తోటను చేస్తే తోటకు వస్తా ఏమైపోయింది తెలుసా? అడవి అయిపోయింది. ఏం కారణము? యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. సాతానుడి గురించి రాయబడుతూ, సభాపర్వతం మీద నేను కూర్చుంటాను, అక్కడుంటాను, ఇక్కడుంటాను అని అన్నాడు. ఆ తర్వాత ఆకాశం నుండి కింద తోసివేయబడ్డాడు అపవాది. అప్పుడు చదవండి 17వ వచనం. భూమిని కంపింపజేసి రాజ్యమును వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణంలో పాడు చేసిన వాడు. కాబట్టి దేవుడు ఏమేశాడు? తోట వేశాడు. అపవాదైన వాడు లోకమును ఏం చేశాడట? అడవిగా చేశాడు. లోకమును అడవిగా చేశాడు. ఒక ఆయన అన్నాడు, ఒక పెద్ద మనిషి ఏమన్నాడు? లోకమంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. కాబట్టి లోకం ఇప్పుడు ఏమైపోయింది? అడవి అయిపోయింది. లోకం అడవి అయిపోయింది. కారణం ఏంటంటే అడవులు చెట్లు అవి కావు, లోకంలో ఉన్న మనుషులు ఏమైపోయారంటే అడవిలాగా అయిపోయారు. కాబట్టి
పరమగీతాల గ్రంథంలో అడవి వృక్షములలో జల్దరు వృక్షం. అడవి వృక్షము, అడవి అనేది లోకము, లోకంలో ఉన్న మనుషులను చూపిస్తూ ఉంది. చెట్టు మనుషులను చూపిస్తూ ఉంది. గతంలో మనం చాలాసార్లు చెట్ల గురించి చూసాం కాబట్టి ఇక మళ్ళీ ప్రత్యేకంగా రిఫరెన్స్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నెబుకద్నెజరు కలగన్నప్పుడు దానియేలు గ్రంథం 4:22 అప్పుడు దానియేలు ఏమన్నాడు? రాజా, ఆ చెట్టు నిన్ను చూపిస్తా ఉంది. చెట్టు అంటే చెట్టు కాదది, ఆ చెట్టు నువ్వే అని దానియేలు అన్నాడు. ఆ తర్వాత ప్రభు దగ్గరకు ఒక గురుట్టువాడు వచ్చాడు. మార్కు సువార్త చదవండి 8వ అధ్యాయంలో. ఒక గురుట్టువాడు వస్తే ఆ గురుట్టువానికి దేవుడు చూపించిన తర్వాత అడిగారు వాళ్ళు. ఏమని అడిగారు? నీకేం కనపడుతున్నాయి బాబు? ఇన్ని రోజులు కళ్ళు లేవు కదా, ఇప్పుడు ఏం కనపడుతుంది అని అంటే 24వ వచనంలో ఏమన్నాడు చెప్పండి, చదవండి. వాడు కనులెత్తి, మనుషులు నాకు కనబడుతున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు ఎట్లా కనబడుతున్నారు? మనుషులు అంటే చెట్లులా కనబడుతున్నారు. కాబట్టి చెట్టు అనేది ఎవరు అని అంటే మనుషులను చూపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క జల్దరు వృక్షం ఎక్కడుంది అని అంటే అడవి వృక్షములలో జల్దరు వృక్షము. కాబట్టి దేవుడు అడవిని చేయలేదులే, కానీ తోటనే చేశాడు. ప్రసంగి 7లో రాయబడింది, దేవుడు మనుషులను, చదవండి అన్నమాట. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకొని పాడైపోయినట్లుగా చూస్తారు. అటు దేవుడు తోటలాగే చేశాడు. తోటలాగే ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం, దేవుడు ఆదామును తన స్వరూపమందు తన పోలికలో అయితే తోటలాగే చేశాడులే, కానీ మానవుడు వివిధమైన తంత్రములు కల్పించుకున్న వాడి యథార్థవంతులుగా చేయబడిన మానవుడు ఏమైపోయాడు అంటే అడవిగా చేయబడ్డాడు. లోకము పాడైపోయినట్లుగా చూస్తాం. కాబట్టి అలాంటి లోకమునకు ప్రభువారు వచ్చాడు. అడవి వృక్షంలో జల్దరు వృక్షము కనబడినట్లుగా పాడైపోయిన లోకంలోకి ప్రభువారు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు అని అంటే యెషయా గ్రంథం 53:2 స్వరూపమైనను సొగసైనను లేదు. కాబట్టి వృక్షము తోట కాస్త అడివైపోయి రూపం కోల్పోతే ఆ రూపంలోనికి తీసుకురావడం కొరకై ఆ జల్దరు వృక్షమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వరూపమైన సొగసైన లేనివాడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి రెండవదిగా మన ప్రభువును ఆరాధించడానికి మరొక కారణం ఏమిటి అని అంటే ఆయన లోకము అనేటువంటి అడవిలో ఉన్నాయి వృక్షాలు అంటే నువ్వు నేనే. ఒకప్పుడు మనం తోటగా లేము, క్రమంగా లేము, ఎట్లున్నాం, ఎట్లా పడితే అట్లా జీవించాం, ఎట్లా పడితే అట్లా ఉన్నాం, ప్రభువుని ఎరగనటువంటి వారంగా జీవించాం, అడవిలాగా అయిపోయాం, అడవి వృక్షంలాగా మారిపోయాం. అలాంటి మనల్ని ఆయన తిరిగి తన స్వరూపంలోనికి తీసుకుని వచ్చాడు. కోల్పోయాం, స్వరూపం కోల్పోతే ఆయన స్వరూపం కోల్పోయి ఆయన సొగసు మనకి ఇచ్చాడు. పాట ఉంది కదా, ఏ పాట? అది కూడా కాదు, సొగసు మనకు అనుగ్రహించను అనే ఉంటుంది ఆ పాట. కాబట్టి ఆయన సొగసు మనకి ఇచ్చాడు. ఆయన స్వరూపం అంతా కోల్పోయి మనకు సొగసు, ఆయన స్వరూపం మనకి ఇచ్చినట్లుగా చూస్తాం. ఇది రెండవ కారణం. కాబట్టి ఒకటి జల్దరు వృక్షము ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉంది. ఈ జల్దరు వృక్షము మరి సేవకుడిగా వచ్చి మన కొరకై ప్రాణం పెట్టినట్లుగా చూస్తాం మొదటి తలంపులో. రెండవది అడవైపోయింది లోకమంతా. అడవి అని అంటే ఎవరో కాదు, మనమే. రూపం కోల్పోయాం. రోమా 3లో రాయబడినట్లు మరి దేవుడిచ్చే మహిమను కోల్పోయాం. ఏ భేదం లేదు, అందరం కూడా. అయితే తిరిగి ఆ మహిమ దేవుడు మనకి ఇచ్చాడు, తన రూపంలోనికి మనల్ని మార్చుకున్నాడు అనేది రెండవదిగా మనం చూస్తాం. సరే, మూడో విషయానికి వెళ్తే పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అడవి వృక్షంలో జల్దరు వృక్షం ఎట్లున్నదో చాలు. కాబట్టి జల్దరు వృక్షం మూడవదిగా ఎక్కడుంది అని అంటే అడవిలో ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి అడవిలో జల్దరు వృక్షం ఉంది.
ఎక్కడుండాలి జల్దరు వృక్షము? ఎక్కడుండాలి? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెనుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఎక్కడుంది జలధరు వృక్షం? ఎక్కడ ఉండాలి అని అంటే ఆ తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉంది, కూర్చొని ఉన్నాడు, అక్కడున్నాడు. అక్కడున్నటువంటి జలధరు వృక్షము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టుకోవడం భాగ్యమని ఎంచుకొనలేదు. చాలు. ఎక్కడుండాలి ఆయన? అక్కడుండాలి, సింహాసనం మీద ఉండాలి, తండ్రి కుడి పార్శ్వం మీద ఉండాలి. అది గొప్ప భాగ్యంగా ఎంచుకోలేదు. రిక్తుడైపోయాడు, మానవుడైపోయాడు. అడవి వృక్షములలో జల్దరు వృక్షము. అడవిలో జల్దరు వృక్షము. ఎక్కడుండాలి ఈ జల్దరు వృక్షం అంటే తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చొని అన్నాడు. తండ్రి దగ్గర అక్కడ ఉండాలి సదాకాలం. అది గొప్ప భాగ్యంగా ఎంచుకోలేదంట. ఈ అడవిలోనికి ఆయన రావడానికి ఇష్టపడ్డాడు. నేను ఇక్కడ ఉండడమే నాకు చాలు శ్రేష్టము, నేను తండ్రితో ఉండడమే గొప్ప భాగ్యము, ఇక్కడే ఉంటాను, నేను పరలోకంలో ఉంటాను అని అనుకోలేదు. ఆ జల్దరు వృక్షం ఏమైపోయింది అని అంటే ఇదంతా కూడా గొప్ప భాగ్యంగా ఎంచుకొనక రిక్తుడిగా వచ్చేసాడు. ఏమి లేనివాడుగా వచ్చాడు. శత్రువులు స్థలం లేదు, పక్షులకున్నాయి స్థలము, నక్కలకున్నాయి గొర్రెలు. ఆయనకు తలవాల్చడానికి యోహాను సువార్త తన స్వకీయుల దగ్గరకు ఆయన వస్తే ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదని రాయబడుతుంది. కాబట్టి ఈ జల్దరు వృక్షం ఎక్కడుండాలి? మరి పరలోకములో ఉండాల్సింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అనేది 3వదిగా చూస్తామంటే అడవిలోకి వచ్చినట్లుగా. ఎందుకు అడవిలోకి ఎందుకు రావాలి? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. అడవిలోనికి రావడానికి గల కారణం ఏంటి? ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనం. అరణ్య ప్రదేశములోను భీకరమైన గల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తనకు అనుభవం కాపాడును. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు గురించి, యాకోబుల గురించి ఎక్కడ కనుగొన్నాడు అని అంటే అరణ్య ప్రదేశంలో, పాడైపోయిన ఎడారిలో, భీకర ధ్వని గల ఎడారిలో, పాడైపోయిన ప్రదేశంలో, అరణ్యంలో ఉన్నాడు తన కుమారుడు, తన బిడ్డలు. అయితే ఇప్పుడు అరణ్యంలో వాడిని కనుగోవాలి, అరణ్యంలో అతను పరామర్శించాలి, అరణ్యంలో పాడైన ఎడారిలో అతను పట్టుకోవాలి అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడట? అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వారిని కనుగొన్నాడు. అక్కడికి వచ్చి కనుగొన్నాడు. లూకాసు వార్తలో కూడా ఒక మనుషుడు 10వ అధ్యాయం 30వ వచనం, యెరూషలేము నుంచి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కాడు. దొంగలు ఎక్కడుంటారు చెప్పండి? ఆ దినాల్లో దొంగలు ఎక్కడుండేవాళ్ళంటే అరణ్యంలో, అడవుల్లో ఉండేవారు. దారి కాసేవారు. ఈ దారిలో బాటసార్లు ఎవరైనా పోతా ఉంటే వాళ్ళు పట్టుకొని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అన్నీ తెచ్చుకునేవారు. కాబట్టి అరణ్యంలో ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అన్ని చోట్ల ఉంటున్నారు. ఇప్పుడు అన్ని చోట్ల, కొన్నిసార్లు మందిరాల్లో కూడా ఉంటున్నారు దొంగలు. ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు కనపడుతున్నారులే, కానీ అప్పుడు అట్లా కాదు, అరణ్యంలో ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతూ ఉంటే ఆ అరణ్యంలో పట్టుకున్నారు, వాడు కొట్టారు, వాడు వస్త్రాలను దోచుకున్నారు, పడేసిపోతే అక్కడికి వచ్చాడు సమరయుడు. అక్కడికి వచ్చి వాని దగ్గరికి పోయి వాని అంత జాలిపడి పరామర్శించి, కాబట్టి పరామర్శించడం కొరకై ఆ అరణ్యంలోనికి వచ్చినట్లుగా చూస్తాం. జల్దరు వృక్షము ఎక్కడుండాలి? మరి దేవుని కుడిపార్శ్వం మీద ఉండాలి, తండ్రితో ఉండాలి. అక్కడ ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, అంత మహాగణుడైన దేవుడు అక్కడ ఉండాలి. అయితే ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఈ ఎడారిలోనికి వచ్చాడు, అరణ్యంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అంటే అక్కడ పడిపోయి ఉన్నాడు ఒక మనుషుడు. అక్కడ మానవులుగా మనమంతా కూడా లోకమనే పాడైపోయిన అరణ్యములో వృక్షముల వలె పాడైపోయి ఉంటే
జల్దరు వృక్షము వలె ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తాం. ఆయన లోకానికి వచ్చి ఏం చేశాడో తెలుసా? రండి, యెషయా గ్రంథం 53. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనము మధ్యలో ఒక భాగం ఉంది. ఆ మాట చదువు. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. చాలండి. అతిక్రమం చేయవారిలో ఏం చేయబడ్డాడు? ఎంచబడ్డాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనం చదవండి. 19:18. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని మధ్యలో యేసును ఉంచి. చాలు. ఇద్దరు దొంగలు, బందిపోడు దొంగలు. అతిక్రమం చేయవారిలో ఆయన కూడా ఏమైపోయాడు? ఎంచబడ్డాడు. భక్తిహీనులతో ఆయన కూడా పాలొందుతూ వచ్చాడు. ఆ పక్క ఒకరిని, ఈ పక్క ఒకరిని మధ్యలో ప్రభువును ఉంచారు. ఎక్కడ ఉండాలి ప్రభు? తండ్రి కుడి పార్శ్వం మీద ఉండాలా? పరలోకములో ఉండాలా? మహాకాశంలో పట్టజాలని ఆ స్థలంలో ఉండాలా? యుగ యుగాలు మరి నిలిచేటువంటి ఆ పట్టణంలో ఉండాలా? ఇప్పుడు ఎక్కడున్నాడు? అడవి వృక్షముల్లో జల్దరు వృక్షం. ఇద్దరు దొంగల మధ్య, బందిపోట్ల మధ్య, తిరుగుబాటు చేసిన వారి మధ్య ఆయన నివసిస్తూ వచ్చాడు. ఆయన అక్కడికి దిగి వచ్చాడు. ఎందుకనంటే అక్కడ పాడైపోయిన ఎడారి కనబడుతుంది, అరణ్యం కనబడుతుంది. అందులో సంచరిస్తున్నాడు తన కుమారుడు. కాబట్టి వాడిని కనుగొనాలి, వాడిని పరామర్శించాలి. కాబట్టి నాలాగా చెప్పుకున్న వాళ్ళు చాలామంది వచ్చారు, చూశారు. పక్కగా ఎవరు కూడా అతని దగ్గరికి పోయి పరామర్శించిన వాళ్ళు కారు, వారి కొరకు ప్రారంభించిన వాళ్ళు కారు. దేవుళ్ళని చెప్పుకున్నారులే కానీ వచ్చారు, చూశారు, పోయారు మంచి మాటలు చెప్పి. కానీ వారిని దగ్గరికి వెళ్ళి వారి కొరకు ద్రాక్షారసం పోసి వారిని గాయాలు కట్టి కోటకులు సంఘానికి తీసుకెళ్ళి వారిని పోషించి పరామర్శించే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి దేవాది దేవుడే జల్దరు వృక్షం వలె ఆయన దిగొచ్చాడు అరణ్యంలోనికి అని. కాబట్టి ఇది 3వ కారణం. మన ప్రభుని ఆరాధించడానికి 3వ కారణం ఏంటి అని అంటే, నిజమే ప్రభువా, అడవి లాంటి పాడైపోయిన నా జీవితం, అడవిలో సంచరిస్తూ ఉన్నా, క్రమం లేదు, పద్ధతి లేదు, అలా ఉంది నా బ్రతుకు. అక్కడికి వచ్చారు జల్దరు వృక్షం వలె. మీరు వచ్చారు. జల్దరు వృక్షము అడవిలో ఉండేది కాదు, తోటలో ఉండాల్సింది. అది యాపిల్ చెట్టు మరి అడవిలో ఉండదు. ఒకవేళ ఉంది అంటే అది అరుదు. మా దగ్గర అడవులు ఉంటాయి, భద్రాచలం అడవులు అంటే బాగా పేరు. అక్కడ ఏముంటాయంటే చింత చెట్లు ఉంటాయి అడవుల్లో, అవి కూడా చాలా అరుదు. మేమైతే అక్కడ చింతపండు పెద్ద కొనం, అడిపోయి ఆటోలో వేసుకుపోయి తెచ్చాం. కాబట్టి అడవుల్లో సామాన్యంగా మంచి చెట్లు దొరకవు. అసలు యాపిల్ చెట్టు అంటే అసలు కనపడుద్ది అంటే కనపడదు. కానీ ఇప్పుడు కనబడుతూ ఉంది. ఎక్కడ కనబడుతుంది? ఈ జల్దరు వృక్షం అంటే అరణ్య వృక్షములో ఉంది. అరణ్యం మధ్యలో ఉంది. ఆ పక్కొకడు, ఈ పక్కొకడు, వారి మధ్యలో ప్రభువు నిలబడుతూ వచ్చాడు. కాబట్టి జల్దరు వృక్షము ప్రభువునకు సాదృశ్యము, అడవి వృక్షములు మనకు సాదృశ్యం. తోటగా చేశాడులే కానీ తోట కాస్త అపవాది ద్వారా పాడైపోయింది, స్వరూపం పోయింది, అడవైపోయింది. మన జీవితాలన్నీ ఒకప్పుడు ప్రభుని ఎరగక మునుపు ఇలాంటి మరి స్థితిలో మనం ఉన్నాం. అయితే ప్రభు ప్రేమించాడు. జల్దరు వృక్షము వలె మనల్ని రక్షించేందుకు వరకు సేవకుడిగా, చిగురుగా ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమై ప్రాణం పెట్టినటువంటి దేవుడు. సరే, ఇప్పుడు 4వ విషయానికి వెళ్దాం. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. అడవి వృక్షంలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. పురుషుల్లో నా ప్రియుడు. కాబట్టి 4వదిగా మనం చూస్తాము ఈ యొక్క సోలమతి అన్న మాట. నాలుగవదిగా మనం గమనిస్తాము, పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. కాబట్టి ఆమె ఏమంటుంది అని అంటే నా ప్రియుడు అనే మాట మనం చూస్తాం. అయితే వీళ్ళు అడిగారు, ఇదే పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయంలో వాళ్ళు అడిగారు. వాళ్ళు ఏమని అడిగారు తెలుసా?
చదవండి 9వ వచనం. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. అదితే సుందర ఒక దాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి వాళ్ళు అడిగారు. ఏంటి, నా ప్రియుడు చాలా గొప్పవాడు, నా దేవుడు చాలా గొప్పవాడు, నా దేవుడు జలధర వృక్షం లాంటి వాడు, చాలా గొప్పగా చెబుతూ ఉన్నావే. అయితే చాలా మంది మంచి వాళ్ళు ప్రియులు ఉన్నారు కదా, వాళ్ళందరిలో కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి, ఏంటంత విశేషం, అంత ప్రత్యేకత ఏంటి అని అంటే, అప్పుడు ఆమె ఏమన్నది, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు. నా ప్రియుడు ఎంత మందిలో ఉన్నా కూడా గుర్తుపట్టొచ్చు. నా ప్రియుడు, నా దేవుడు, నా విమోచనుడు ఎట్లాంటి వాడు అని అంటే ధవలవర్ణుడు రత్నవర్ణుడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులను చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. చాలు 10,000 మందిలో కూడా నా ప్రభువుని నేను గుర్తిస్తాను. ఎందుకనంటే ఆయన ధవలవర్ణుడు రత్నవర్ణుడు ప్రత్యేకం కలిగిన వాడు. 10,000 మంది పురుషుల్లో ఉన్నా కూడా నా దేవుడు ప్రత్యేకమైన వాడు. ఎందుకనంటే ఆయన ఆయన పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నిర్దోషి నిష్కల్మషుడు. జన్మలో పాపం లేదు, కర్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. ఒక సవాల్ చేశారు, అందరూ చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళలాగా వస్తే మీలో పాపం చేయని వాడు మొదట రాయమంటే అందరూ వెళ్ళిపోయారు. ఆయన మాత్రం అన్నాడు, నాలో పాపం ఉందా మీరు ఎవరు చెప్పగలరు అని చెప్పినట్టు దేవుడు. ఆయన ఎలాంటి వాడు అని అంటే, ఏమమ్మా నీ ప్రియుని విశేషము ఏంటంత గొప్పగా చెబుతున్నావు అని వాళ్ళంటే ఆమె అంటుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో నేను ఆయన్ను గుర్తు. ఆయన ప్రత్యేకమైన వాడు, జన్మ కర్మ పాపం లేని వాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును అనగా మన పాపములకు క్షమాపణ కలిగి ఆ ప్రియుని వలన ఏమొచ్చిందంట, పాప క్షమాపణ. ఆ ప్రియుని రక్తము వలన మనకు విమోచన. ఆరాధించకుండా ఎలా ఉండగలం, ప్రభుని ఘనపరచకుండా ఎట్లా ఉండగలం? ఆయన నా ప్రియుడు అంటే ప్రత్యేకమైన వాడు. అయితే ఆ ప్రియుడు ఏమైపోయాడు అని అంటే నీ కొరకు నా కొరకు రక్తంగా వచ్చాడు. ప్రత్యేకమైన వాడు కూడా మన కొరకై రక్తంగా ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన ఆ ప్రియుని ద్వారా ఇవాళ విమోచన. యేసుప్రభువు వారు బాప్తీసం తీసుకున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. బాప్తీసం తీసుకొని ఒడ్డుకు రాగానే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఏమిటి చెప్పండి? ఇదిగో ఈయన నా ప్రియమైన, ఈయన మాట వినండి. కాబట్టి ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను, ఈయన నాకు ప్రియమైన వాడు. ఆ ప్రియమైన వాడు ఎఫెసీ 1:7 ఆ ప్రియుని రక్తం ద్వారా ఆ ప్రియమైన వాడు రక్తం చిందించాడు. రక్తం కళ చూస్తూ వచ్చాం. మన బిడ్డని బాగా పెంచుకుంటాం. ఎవరైనా కొడితే అంత కొంచెం ఏదైనా దెబ్బ తగిలింది, రక్తం కళ చూసి వచ్చిందనుకో ఎంత కోపమో ఎంత ఆవేశమో. అయితే ఆ ప్రియమైన దేవుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం, అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైపోయింది. ఆయన ప్రియమైన కుమారుని నలుగొట్టడానికి ఇష్టపడ్డాడు. కొట్టడం వేరు, నలుగొట్టడం వేరు. నలుగొట్టడం అంటే ఎట్లుంటుందో తెలుసా? ఇప్పుడు లేవులే కానీ ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు, అప్పుడు వాళ్ళకి తెలుసు. అప్పుడు మరి మోటార్లు కావు, అప్పుడు బోరింగ్లో చేయబడిన వాళ్ళు చాలామంది అరుదు అనుకుంటారు. నాకైతే చాలాసార్లు ఆ బోరింగ్లో ఏలు పడింది. ఆ బోరింగ్లో ఏలు పడితే ఎలా ఉంటుంది తెలుసా? నలిగిపోతుంది. అప్పుడు ఉంటుంది బాధ. ఆ బాధ చెప్పడానికి వీలు పడదు. అతనిని నలుగొట్ట యెహోవాకు ప్రియమైన వాడే. ఆ ప్రియమైన తన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు తండ్రి అయిన దేవుడు నలగొట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ముఖం చాటేసుకున్నాడు. అందుకని అన్నాడు, నా దేవా నన్నెందుకు విడిచిపెట్టావు? కాబట్టి ఆ ప్రియుని రక్తము వలన ఏమొచ్చింది? వాళ్ళ మనకి పాప క్షమాపణ, విమోచన, విడుదల అనేది మనం చూస్తాం. కాబట్టి ఇది 3వ విషయం. మన ప్రభువుని
ఆరాధించి మనం ఘనపరచవలసిన వారంగా ఉన్నాం. సరే, మరొక మాట చూస్తాం రండి. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము. అడవి వృక్షంలో దేవదారు వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. చాలు, పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. ఇది 5వదిగా చూస్తాం. కాబట్టి 5 మాటలు ఆరాధన, 3 మాటలు చెప్తాం అనుకున్నాలే కానీ ఇక కొంచెం, కాబట్టి 5వదిగా ప్రియుడు అనేది చూస్తాం. ప్రియుడు అనంటే ఇష్టమైన వాడు. ప్రియుడు అంటే ఇష్టమైన. దానియేలు అన్నాడుగా, దానియేలు నీవు బహుప్రియుడవు, నువ్వు నాకు బాగా ఇష్టమైన వాడు. కాబట్టి ఎలాంటి వాడు ప్రియుడు అని అంటే ఇష్టమైన వాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెషయా గ్రంథం 5:7. యూదా మనుషులు, క్రింది భాగం, యూదా మనుషులు ఆయన ఇష్టమైన వాడు. కాబట్టి యూదా మనుషులు ఎవరంట? ఇష్టమైన వాడు. దేవుడు మనల్ని ఇష్టమైన వనంగా చేసుకున్నాడు, ఇష్టమైన వారుగా చేసుకున్నాడు. ఇది నిజంగా. ఇంకొక మాట కూడా చదవండి. సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం. 22. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన జనముగా చేసుకోవడానికి దేవుడు మనల్ని, మన విషయంలో ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. కాబట్టి ఒకటి వృక్షము అనేది మనం చూసాము. వృక్షము అని అంటే అది ప్రభువును చూపిస్తూ ఉంది. ఏమిటా అది అని అంటే యెషయా గ్రంథం 53:2లో లేత మొక్క, 11:1లో మొద్దులో నుండి పుట్టిన చిగురు. ఆ చిగురు ఎవరట? నా సేవకుడు. ఆ సేవకుడు ఏం చేశాడు అని అంటే జనుల దోషములు భరించాడు. ఇది మొదటి తలంపులో చూస్తూ వచ్చాము. రెండవదిగా మనం ఏం చూస్తూ వచ్చాము అంటే అడవి. ఈ లోకం అడవి కాదు, దేవుడు చేసిన తోట. ఏదైనా తోటే వేసాడు కానీ అడవి వేయలే ఆయన. అయితే ఏమైపోయింది? అపవాది ద్వారా, సాతానుడు రావడం ద్వారా ఆ తోటను కాస్త అడవిగా మార్చేశాడు. యెషయా గ్రంథం 14:17లో లోకమును అడవిగా చేసిన వాడు ఇతడేనా అని అన్నాడు. లోకం పాడు చేశాడు. లోకం అంటే మట్టి కాదు, మనుషులంతా పాడైపోయారు. ఆదికాండం 8:20లో నరుని హృదయాలోచన వారి బాల్యము నుండే చెడ్డదైపోయింది. పుట్టిన కాడి నుంచే పాడైపోయాడు మానవుడు. అలాగూ అడవిగా చేయబడిన మనల్ని తిరిగి బాగు చేయడం కొరకై, తన స్వరూపం మనకు అనుగ్రహించడం కొరకై, తన పోలిక చొప్పున తన స్వరూపంలో చేసుకున్నాడు దేవుడు. ఆ స్వరూపం సొగసు తోట అంతా పోయి అడవి అయిపోయింది. అయితే యెషయా గ్రంథం 53లో ఆయన స్వరూపం కోల్పోయాడు, సొగసును కోల్పోయాడు. తన సొగసు మనకి ఇవ్వడంతో అడవి కాస్త అలా. ఇంకొక మాట కూడా చదవండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమా 11:17 చదవండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, రోమీలకు రాసిన పత్రిక 11:17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవైన నీవు వాటి మధ్య అంటు కట్టబడ్డావు. మనం ఎవరమేనంటే అడవి ఒలీవ కొమ్మ. అడవులంటే అడవు కొమ్మలు మనం. అయితే ఇప్పుడు ఏం చేయబడ్డాం? తోటలో అంటు కట్టబడ్డాం. ఇశ్రాయేలుతో సహోదరులం అయిపోయాం. ఆ కాలం ముందు దేవుని ఎరగని వారు, నిరీక్షణ లేనివారు ఎఫెసీల్లో. అయితే ఇప్పుడు ఏం చేయబడ్డాం? వాగ్దాన నిబంధన కలిగిన వారంగా, ఆయనతో అంటుకట్టబడిన వారంగా. అడవి కాస్త తోట అయిపోయింది. ఇది 2వ మేలు. ప్రభు నిజమే, అడవి లాంటి నా జీవితం. అయితే తోటలోకి తీసుకొచ్చావు. ఆ తోటలో ఆ తోటలోకి తేవడం కొరకు మీ రూపం పోయారు, స్వరూపం కోల్పోయారు, సొగసును కోల్పోయారు. కాబట్టి అలా నన్ను చేశారు అని చెప్పి 2వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే 3వది ఎక్కడుంది? జలధర వృక్షము అరణ్యంలో ఉంది. అరణ్యం అడవిలోకి వచ్చింది. ఎందుకు? ఎక్కడ ఉండాలి? సింహాసనం మీద ఉండాలి. అక్కడ ఉండాలి తండ్రి అయిన దేవుడు. అక్కడ కదా ఆయన ఉండాల్సింది. ఉండే స్థానం అది కదా. అయితే యోహాను సువార్త 14వ అధ్యాయంలో శిష్యులతో అన్నాడు, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. ఆయన ఉండే స్థలం అది. అక్కడ నుంచి
ఆయన ఏమైపోయాడు, దాసుని స్వరూపం ధరించి అడవిలోనికి జల్దరు వృక్షం, యాపిల్ చెట్టు కనపడినట్లుగా, యాపిల్ చెట్లు వలె అడవిలో అసలు యాపిల్ చెట్టు దొరకదు, అది తోటలో మాత్రమే ఉంటుంది, తోటలో పెంచితేనే పెరుగుతుంది. అట్లాంటిది అరణ్య వృక్షంలో కనబడుతుంది జల్దరు వృక్షం. దేవుడు కూడా దిగొచ్చాడు మన కొరకే. పోయిన వారం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం కదా, నిర్గమకాండంలో 19వ అధ్యాయంలో 19వ అధ్యాయమేనా 20వ వచనం 19-20. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషే ఎక్కిపోయి, దేవుడేమో దిగొచ్చాడు, మోషే ఏమో ఎక్కిపోయాడు. చూసారా, దేవుడు దిగొచ్చాడు పరలోకం నుండి మన కొరకై. ఎందుకు? మనం ఎక్కిపోవడం కొరకు, మనం ఆయనతో ఉండడం కొరకు. నిజంగా ఇది ఎంత గొప్ప భాగ్యం. ఇది 3వ సంగతిగా చూస్తూ వచ్చాను. 4వదిగా ప్రియుడు. ఏంటి నీ ప్రియుడు ప్రత్యేకత? నీ దేవుడి గొప్పతనం ఏమిటి అని అంటే, ఆయన 10,000 మందిలో కూడా గుర్తుపట్టవచ్చు. ఎందుకనంటే ఆయనలో పాపులు వచ్చారక, ప్రత్యేకత, నిష్కల్మషుడు, నిర్దోషి, పవిత్రుడు, జన్మలో ఆయన జీవితంలో ఎక్కడ పాపం లేనివాడిగా జీవించాడు. ఆయన ప్రత్యేకమైన వాడు. ఇది 4వ సంగతి. 5వదిగా అన్నాడు ప్రియుడు అని అంటే ఇష్టమైన దేవుడు. మనల్ని ఆయనకి ఇష్టమైన జనాంగంగా చేసుకున్నాడు. మనం అంటే ఆయనకి ఇష్టం. మనం కూడా అంటాం, మాకు దేవుడు అంటే ఎంత ఇష్టం అండి అని అంటాం. కానీ దేవుడు అంటే ఇష్టం అంటాం, కానీ ఆయన ఇంకా వెలుపటే ఉంచారు. ఇందాక పాడుకున్నాం కదా పాట, నీ హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి, నీ శిరము వానకు తడసినను నన్ను రక్షించుటకు వేచితివి, నీ జల్దరు వృక్షపు నీడలలో ఆనందభరితుడా. కాబట్టి ఆయన వెలుపుటే ఉన్నాడు. ఇంకా ఆయన హృదయం అనేది మనం ఆయన మా దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్పాం, కానీ ఇష్టమని చెప్పాములే, కానీ ఆయన ఇంకా వెలుపుటే ఉంచాడు. అయితే మనం వెలుపుట ఉంచినా కూడా ఆయన మాత్రం యోధా జనము నాకు ఇష్టమైన వనము అన్నాడు. 1 సమూయేలు 12:22లో చదువుకున్నాం. ఆయనకు తన జనముగా చేసుకున్నట్టుకు ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు అని చదువుకుంటూ వచ్చాం. కాబట్టి మనల్ని ఇష్టపడిన దేవుడు 5వది. ఇవన్నీ కూడా ఈ 5 అంతల అనుభవాలను మనం అనుభవించిన వారమే కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు చేసిన మేలును బట్టి, ప్రభువా మీరు అడవి వృక్షంలో జల్దరు వృక్షం వలె రాకపోతే నేను ఇంకా అడవిలోనే ఉండేవాడు. పాడైన భీకరతని గల ఎడారిలో కనుక్కున్నారు మీరు, యాకోబుని పరామర్శించారు, పడిపోయి కనుఊపిరితో ఉన్న మనుషులు. మీరే కనుక వచ్చి పరామర్శించకపోతే ఎక్కడికి వెళ్ళిపోయేవాడు? యెరూషలేమును చేరుకోకు దిగిపోయే మనుషుడు ఎక్కడికి వెళ్ళేవాడు? వెలుపటి చీకటిలోనికి వెళ్ళిపోయేవాడు. పన ప్రాణంతో ఉన్నాడని రాయబడింది అక్కడ లోకా 10:30లో. పన ప్రాణంతో ఉన్నాడు ఎంతసేపు బతుకుతాడు? మహా అయితే ఇంకొక గంట లేదా 2 గంటలు, ఆ తర్వాత చనిపోతాడు. చనిపోవడం అంటే అదే 2వ మరణం. ఆ 2వ మరణం గురించి బైబిల్లో ఏమని రాయబడింది? వారి బాధా సంబంధమైన పొగ యుగ యుగములో లేచి అగ్ని ఆరదు పురుగు. ఆ స్థితిలోకి వెళ్ళిపోవాల్సిన వాడని కనికరించారు, దిగి వచ్చారు. తండ్రి కుడి వారసం మీద ఉండాల్సిన మీరు నా కొరకు అడవి వృక్షంలో జల్దరు వృక్షం వలె దిగి వచ్చిన దేవా మీకు వందనాలు. ఏమి ఇవ్వగలను? ఏమి ఇచ్చినా కూడా మీరు నన్ను నేను తీర్చలేను ప్రభువా. అందుకనే ఈ సమయంలో నా హృదయాన్ని మీకు సమర్పిస్తున్నాను, మీకు అర్పిస్తున్నాను. విరిగి నలిగిన హృదయం మీకు ఇష్టమైన బలంట కదా, అందుకని ఇదే నేను మీకు అర్పిస్తున్నాను అని చెప్పి మనము ఈ సమయంలో ప్రభువుని ఆరాధించి స్తుతించవలసిన వారంగా ఉన్నాం. దేవుడు ఆ విధంగా మనకు సహాయపడునుగా. ఒకరి తర్వాత ఒకరు మరి ప్రభువుని ఆరాధించండి. ఒకరి తర్వాత ఒకరు త్వరగా క్లుప్తంగా సాధ్యమైనంత వరకు అందరూ ప్రభువుని ఆరాధించండి.